మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వీడియోస్ చేయడం ఏ యూట్యూబ్ ఛానల్లో మీరు ఇప్పటివరకు చూసి ఉండరు. సో ఇదే ఫస్ట్ టైం. నాకు మీ సపోర్ట్ ఉండాలి. ఎలాంటి వీడియోస్ మళ్ళీ చేస్తూనే ఉంటా, ఎందుకంటే మూవీస్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఉంది. థ్యాంక్ యూ. మిరాయ్ పార్ట్ 1 స్టోరీ చూశారు కదా. పార్ట్ 2 స్టోరీ ఎలా ఉండబోతుందో నేను మీకు చెప్పబోతున్నాను. పార్ట్ 2 స్టోరీ ప్రెడిక్షన్ కి స్వాగతం. మిరాయ్ పార్ట్ 2 స్టోరీలో ఊహించని ట్విస్ట్ ఉంటుంది. చివరి వరకు చూడండి. ఈ వీడియో స్కిప్ చేసి చూశారంటే ట్విస్ట్ గానే ఉండిపోద్ది. ఇంకా కథ మొదలెడదాం. మిరాయ్ పార్ట్ 1లో విలన్ మంచు మనోజ్ 9 గ్రంథాలను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ చివరికి హీరో చేతిలో ఓడిపోయి చచ్చిపోతాడు. ధర్మమే గెలిచింది అని అందరం అనుకుంటాం, కానీ అసలైన సినిమా ఇప్పుడే మొదలైంది. ఒక విలన్ చచ్చిపోతే రెండో విలన్ రాడనుకున్నారా, రాలేడనుకున్నారా? పార్ట్ 2లో మెయిన్ విలన్ ఎంట్రీకి ఫ్లాష్ బ్యాక్ చెప్తా వినండి. పార్ట్ 1లో చిన్నప్పుడు విలన్ ఫ్యామిలీ అండ్ విలేజ్ మొత్తం మంటల్లో కాలిపోయి బూడిదై చచ్చిపోతారు. కానీ విలన్ మనోజ్ అన్నకి ఒక బ్రదర్ ఉంటాడు. ఈ బ్రదరే మన పార్ట్ 2లో స్టోరీలో మెయిన్ విలన్. ఈ మెయిన్ విలన్ చిన్నప్పుడే ఇంటి నుండి పారిపోతాడు, కానీ తమ్ముడంటే ప్రాణం. పార్ట్ 2లో విలన్ పార్ట్ 1లో విలన్ కంటే 1000 టైమ్స్ మోర్ పవర్ఫుల్. పార్ట్ 2లో మెయిన్ విలన్ చిన్నప్పుడు ఇంటి నుండి పారిపోయిన తర్వాత ఒక ఆశ్రమానికి చేరుకుంటాడు. ఈ ఆశ్రమంలో అన్ని విద్యలు నేర్చుకొని మహాశక్తిమంతుడవుతాడు. ఇక్కడ మొదటి ట్విస్ట్ ఏంటంటే ఈ ఆశ్రమం మరెవరిదో కాదు, మన హీరో తేజ సజ్జా వాళ్ళ అమ్మగారి ఆశ్రమం. ఈ ఆశ్రమంలోనే మెయిన్ విలన్ అన్ని విద్యలు నేర్చుకుంటాడు. కానీ నేర్చుకున్న విద్యలని మంచి పనులు చేయడానికి కాకుండా చెడు పనులు చేయడానికి ఉపయోగించడం స్టార్ట్ చేస్తాడు. ఇలా చెడు పనులు చేస్తున్న మెయిన్ విలన్ ని ఆశ్రమంలో ఒక వ్యక్తి గమనించి మన ఈ మెయిన్ విలన్ ని ఆశ్రమం నుంచి తరిమి కొడతాడు. ఈ విషయం తేజ సజ్జా వాళ్ళ అమ్మగారికి కూడా తెలియదు. ఇలా మెయిన్ విలన్ చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది. ఇప్పుడు ప్రస్తుత కథ ఎలా ఉండబోతుందో మొదలు పెడదాం. పార్ట్ 1లో విలన్ మనోజ్ 9 గ్రంథాలను సొంతం చేసుకునే పనిలో ఒక గ్రంథాన్ని సొంతం చేసుకునే సమయానికి అక్కడికి పోలీసులు వస్తారు. ఆ పోలీసులు అందరినీ కొట్టేసి ఆ గ్రంథాన్ని తీసుకువెళ్ళిపోతాడు. ఇదే సమయంలో పార్ట్ 2లో మెయిన్ విలన్ ఎప్పుడూ తన పార్ట్ 1లో ఉన్న విలన్ ని కాపాడుకుంటూనే వస్తాడు. ఆ సమయానికి పోలీసులు పార్ట్ 1లో ఉన్న విలన్ ని అరెస్ట్ చేయబోయి పార్ట్ 2లో ఉన్న విలన్ ని అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారో అనేది ట్విస్ట్ గా ఆఖరికి చెప్తా. పార్ట్ 1లో విలన్ మనోజ్ కి తన బ్రదర్ అంటే మన పార్ట్ 2లో మెయిన్ విలన్ బతికే ఉన్నాడని ఇంకా తెలియదు, చివరి వరకు తెలియదు. కానీ అతన్ని కాపాడుకుంటూనే వస్తాడు మన మెయిన్ విలన్. పార్ట్ 1లో విలన్ మనోజ్ 9 గ్రంథాలను సొంతం చేసుకునే సమయంలో 8 గ్రంథాలను సొంతం చేసుకుంటాడు. 9వ గ్రంథాన్ని సొంతం చేసుకునే సమయానికి హీరో చేతిలో అంతమైపోతాడు. ఇదే సమయానికి జైలు నుంచి మన పార్ట్ 2లో మెయిన్ విలన్ విడుదలవుతాడు. విడుదలైన తర్వాత పార్ట్ 1లో విలన్ దగ్గర ఒక ప్రొఫెసర్ ఉండేవారు, గుర్తుందా? ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ఈ మెయిన్ విలన్ విషయం మొత్తం తెలుసుకుంటాడు. తమ్ముడు మరణించాడనే బాధలో ఉన్న మెయిన్ విలన్ కోపంతో హీరోని చంపడానికి ఎంట్రీ సీన్ పడుతుంది. అప్పుడే హీరో కూడా మెయిన్ విలన్ని పార్ట్ 2లో చూసి షాక్ అవుతాడు. ఎందుకో మీకు తెలుసా? ఇందాక మెయిన్ విలన్ని అరెస్ట్ చేశారని చెప్పాను కదా, అతన్నే ఎందుకు అరెస్ట్ చేశారంటే మన పార్ట్ 2లో మెయిన్ విలన్ కూడా సేమ్ టు సేమ్ పార్ట్ 1లో ఉన్న విలన్ లాగే ఉంటాడు. అంటే సేమ్ మనోజ్ లాగే ఉంటాడు. ఇదే పార్ట్ 2లో మెయిన్ ట్విస్ట్. మీకు నచ్చిందా? ఈ పార్ట్ 2లో మెయిన్ విలన్ గా ఉన్న వ్యక్తిని అంతం చేయడానికి హీరోకి శక్తులన్నీ సరిపోవు. ఈ సమయానికే అప్పుడు మన ప్రభాస్ రాముడుగా వస్తాడు. అప్పుడు మెయిన్ విలన్ కి మన ప్రభాస్ అయిన రాముడికి పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఈ యుద్ధంలో చివరికి మెయిన్ విలన్ చచ్చిపోతాడు. ధర్మమే గెలుస్తుంది. మిరాయ్ పార్ట్ 2 స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మీకు ఏ సినిమా పార్ట్ 2 స్టోరీ కావాలో చెప్పండి, కమెంట్ చేయండి. నేను ఆ స్టోరీతో వస్తాను.